కార్యక్రమానికి మరి ఆహ్వానించడం జరిగింది. మరి మన రమణారెడ్డి గారు పోయి రామన్నను అడగంగానే ఒక మాటలో వస్తాను అని చెప్పి ఒక కార్యకర్తకి అండగా ఉండడానికి మన మధ్యకు వచ్చినటువంటి పెద్దలు కేటీ రామారావు గారికి విజయ్ మరి ఫ్యూచర్ లీడర్ కాబోయేటువంటి నాయకుడు, యువకులకు స్ఫూర్తి, మరి నిరంతరం ప్రజల కోసం మరి అదేవిధంగా రాష్ట్రం కోసం అభివృద్ధి చేసేటువంటి నాయకుడు మన కేటీ రామారావు గారు. మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మరి మన అందరి అభిమాన నాయకుడు మాజీ శాసన సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇప్పుడే మాట్లాడినటువంటి బండా ప్రకాష్ గారు, సత్యవతి రాథోడ్ గారు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నన్నపనేని నరేందర్ గారు, వాసుదేవ్ రెడ్డి గారు, మిర్యాల రాజిరెడ్డి గారు, మరి అదేవిధంగా ఇప్పుడే మాట్లాడినటువంటి రాజయ్య గారు, సమ్మారావు గారు, రాకేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి వచ్చిన అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్లు, మరి అదేవిధంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మరి వార్డు సభ్యులు, మరి అదేవిధంగా పిఎస్సిఎస్సి చైర్మన్లు, వాళ్ళ కమిటీ పిఎస్సిఎస్ చైర్మన్ కమిటీ సభ్యులు, యువ నాయకులు, మరి మహిళా సోదరిమణులు, మాజీ కౌన్సిలర్లు, మరి పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున, అదేవిధంగా మరి దాంతో పాటు పత్రికా మిత్రులకు, మరి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మరి చాలా సంతోషం. ఇవాళ ఇంతకుముందు భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది, ఇవాళ కేటీ రామారావు గారు వస్తున్నారంటే ఒక పండగ వాతావరణం లాగా రామన్నకి ఎక్కడికక్కడ స్వాగతం తెలియజేస్తూ, ఎవరో చెప్తే కాదు కడుపులో నుంచి ప్రేమగా అందరూ కూడా ఇవాళ మరి ఘన స్వాగతం తెలియజేసినట్టు చేసింది చూస్తే ఇవాళ మాకు నిజంగా కడుపు నిండిపోయిందన్నా చాలా సంతోషం. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇవాళ మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలి, మన కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ కేటీ రామారావు గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాలి అని ప్రతి ఒక్కరూ కళ్ళల్లో వత్తులేసుకొని ఎదురు చూస్తున్నటువంటి సంగతి ఇవాళ మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇవాళ దయచేసి సోదరులారా, మిత్రులారా అందరూ కూడా ఆలోచన చేయండి. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉందో, ఏమి లక్షణాలు అవలంబిస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఆ రోజు మనము ఇదే 2 సంవత్సరాల క్రితం మనం ఎన్నికలకు పోతున్నటువంటి సందర్భంలో కేసీఆర్ గారు వచ్చి మేము ఎక్కడ ఓడిపోతామనో బాధ కాదు, ఎందుకంటే మరి కాంగ్రెస్ వాళ్ళు అడ్డం దిడ్డంగా అడ్డం పొడుగ్గా 6 గ్యారెంటీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి వీళ్ళేదో మోసపూరితమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు పాపం అమాయకులు ఎక్కడ బోర్లా పడతారో అని చెప్పి ఆ రోజు మీరు మరి ఆదమర్చి కాంగ్రెస్ కు ఓటేస్తే రాబోయే రోజులలో మనకు కాంగ్రెస్ అంటే కన్నీళ్లు కష్టాలు అని ఆర్తిగా కేసీఆర్ గారు చెప్పినటువంటి సభలలో నాకు గుర్తొస్తే ఇప్పుడు కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి మనం తప్పు జరిగిపోయింది, ఒక తప్పు జరిగిపోయినాక మళ్ళీ ఒక తప్పు జరగకుండా మనమందరం కూడా మరి జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. మనం ఇవాళ ఆ రోజు చూసినట్టయితే తెలంగాణ తీసుకురావాలని కేసీఆర్ గారు ఎంత ప్రాధేయపడ్డారు, ఎంత కష్టపడ్డారు. మనం అందరం కూడా ఆ రోజు అందరం ఏ పార్టీలలో ఉన్నా తెలంగాణ రావాలని కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఉద్యమంలో ప్రతి ఒక్కరం మరి మంచి సంకల్పంతో ఆ రోజు మనం చూడడం జరిగింది. మరి కేసీఆర్ గారు తెలంగాణ 14 సంవత్సరాలు ఎక్కడ కూడా వెనక్కి పోకుండా కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఢిల్లీకి పోయేటప్పుడు తెలంగాణ తెచ్చుడో నేను చచ్చిపోవడానో మరి ధైర్యంగా చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఆ విధంగా తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకనే తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడిగా తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి నాయకుడు కూడా, తెచ్చినటువంటి నాయకుడే, తెలంగాణని పరిపాలించినటువంటి నాయకుడు కూడా కేసీఆర్ గారే అని మనం అందరం చూసినాం. మరి 10 సంవత్సరాలు ఎట్లా చేసిండ్రు, మరి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, మరి అదేవిధంగా మిషన్ కాకతీయ పేరులో అన్ని గొలుసు కట్టు చెరువుల్ని మరి బలోపేతం చేసి నీళ్లను తీసుకురావాలి. ఫస్ట్ మరి రైతులకని నీళ్లను తీసుకొచ్చిండ్రు, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వడానికి తాగునీరు తీసుకొచ్చిండ్రు. మరి గ్రామాలలో పంచాయత్ రాజ్ చట్టాన్ని బలోపేతం చేసి ప్రతి గ్రామంలో మరి చెట్లు పెట్టడం, ఒక శ్మశాన వాటికను కట్టుకోవడం, ఒక ట్రాక్టర్ను కొనుక్కోవడం, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలను తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మనందరము చూసినమా చూడలేదా?
మరి అన్ని అభివృద్ధి చేసిండ్రు. మరి దాంతో పాటు ఇంతకు ముందు చెప్పినట్టు 200 పెన్షన్ ని 1000 రూపాయలు మొట్టమొదటి ప్రభుత్వంలో ఇచ్చిండ్రు. ఆ తర్వాత 2000 రూపాయలు ఇచ్చి చూపించినటువంటి మహా గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. మరి వాళ్ళ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఎవరికన్నా రైతు బంధు ఇవ్వాలనే ఆలోచన ఎవరికన్నా వచ్చిందా? మరి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు పెద్దలు రైతులని మంచిగా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టాలని ఒక్కొక్క ఎకరానికి 4000 నుంచి 5000 రూపాయలు రైతు బంధు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. దాంతో పాటు ఇంతకు ముందు చెప్పినట్టు కళ్యాణ లక్ష్మి సోదరమని చెప్పినట్టు ఎక్కడైనా ఒక మరి ఒక రైతు కుటుంబంలో చనిపోతే ఆ కుటుంబం రోడ్న పడకుండా ఒక కుటుంబానికి 5 లక్షల రైతు బీమా ఇచ్చినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. దయచేసి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే మనందరికీ తెలుసు, కానీ మనం చర్చ పెట్టాలి. ఇవాళ వచ్చినటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది? వాళ్ళు 2000 ఇస్తే మేము 4000 ఇస్తాం, వాళ్ళు కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తే మేము తులం బంగారం ఇస్తాం, వాళ్ళు మరి 1 అంటే 4 అన్నారు. కానీ ఎందుకు చెప్పిండ్రు 4 అని? మన ఎమ్మెల్యే గారు చెప్తారు, ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళు అప్పు కట్టేటవుడైతేనేమో మరి తక్కువ వడ్డీకి కోషిష్ చేసి అడుగుతాడు. కానీ ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు వస్తామా చస్తామా ఏదో చెప్పనైతే చెప్తాం, అన్ని అబద్ధాలైతే చెప్తాం, ఈసారి కాదు వచ్చేసారికి వస్తాం అనుకున్నారు. కానీ ఇవాళ ప్రజలు నమ్మి మోసపోయి వాళ్ళు ఇస్తామన్నటువంటి వాటికి ఆశపడి ఇవాళ ప్రజలు మరి వాళ్ళ కాంగ్రెస్ కోటేసి ఇవాళ మరి ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా. కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి. ఇవాళ స్కూటీలు అన్నాడు, మరి ఇంకేందో అన్నాడు. కేసీఆర్ కిట్ల అనేది ఎవరికైనా ఆలోచన ఉండేనా చెప్పండి? కేసీఆర్ కిట్లతోని ఎంతమంది ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీలు అవ్వడం, వాళ్ళకి ఆడపిల్ల పుడితే 14,000 రూపాయలు ఇవ్వడం, మరి ఒక బ్యాగ్ ఇచ్చి దాంట్లో అనేకమైనటువంటి వస్తువులు పెట్టించినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. కాబట్టి ఇవాళ వీటన్నిటితో పాటు మరి ఒక పక్కన మరి అదే మన కేటీ రామారావు గారు మరి ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణకి ఎన్నో రకాలైనటువంటి ప్రపంచ దేశాలలో మాట్లాడి ఇంతకుముందు చెప్పినట్టు అన్ని భాషలలో కులంకషంగా సవివరంగా మాట్లాడి మన తెలంగాణ రాష్ట్రానికి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన కేటీ రామారావు గారు. మరి అదేవిధంగా హరీష్ రావు గారు అందరూ చేసిండ్రు. చేస్తేనే 10 సంవత్సరాలు విరామం లేకుండా చేస్తేనే ఇవాళ ఇంతకుముందు మన సత్యవతి గారు చెప్పినట్టు ఇవాళ ఇక్కడ ఒక ఎస్పీ ఆఫీస్ వచ్చింది, ఒక కలెక్టరేట్ వచ్చింది, ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక ఆయుష్ హాస్పిటల్ వచ్చింది, ఒక ఎమ్మెల్యే ఉండడానికి ఒక క్యాంపు కార్యాలయం కూడా కట్టించినటువంటి నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. అదేవిధంగా రైతు వేదికలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎవరికన్నా ఉందా? రైతు వేదికలు ఏర్పాటు చేసి రైతులు కూడా అక్కడ కూర్చొని మాట్లాడే విధంగా చేసినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. మరి ఇవాళ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎందుకంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే అన్ని మాట్లాడాలని ఉంది, కానీ టైం లేదు మనకి. కాబట్టి ఇవాళ దయచేసి మనమందరం కూడా అర్థం చేసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏమన్నా కొంచెం కూడా సోయి అనేది ఉందా ఒకసారి ఆలోచన చేయండి. వచ్చినాక 100 రోజులలోనే అన్ని చేస్తాం. ఇవాళ తీసుకుంటే 4,000 వస్తాయి, రేపు తీసుకుంటే మీకు 15,000 రైతు బంధు వస్తుంది, మరి ఇప్పుడు తీసుకుంటే కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే వస్తాయి, మరి ఇంకొక మన ఎన్నికలైనాక తీసుకుంటే మరి తులం బంగారం వస్తుంది, ఆడపిల్లలకు స్కూటీలు వస్తాయి, మరి ముసలి వాళ్ళకైతేనేమో 4,000 పెన్షన్ ఇస్తాం, ఆడవాళ్ళకైతేనేమో ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తామని మరి అన్ని అబద్ధాలు చెప్పినటువంటి ప్రభుత్వం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ కేసీఆర్ కిట్లు మనం ఇవాళ ఆసుపత్రులలో ఉంటే ఇవాళ కేసీఆర్ గారి బొమ్మని కొంచెమన్నా వీళ్ళకు తలకాయ ఏమాత్రం కూడా పనిచేస్తలేదు. కనీసం దాని మీద ఒక పేపర్ అన్నా వేసి ఇవ్వచ్చు, కానీ వాళ్ళ ముఖానికి వాళ్ళ స్కెచ్ పెన్నులు రుద్దిస్తున్నారంటే వీళ్ళకు నిజంగా ఎంత మరి దరిద్రమైనటువంటి ఆలోచన మనం అందరం కూడా ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఇవాళ దాంతో పాటుగా ఇవాళ ఏ కార్యక్రమం చేయలేదు కాదు కదా, వచ్చినాక 18, 20 నెలల కాలం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. ఇవాళ ఏమనంటే మూసీ నది అంటారు, ఏమన్నంటే హైడ్రా అంటారు, ఏమన్నంటేనేమో ఇంకా ఏదేదో చెప్తారు. అల్లు అర్జున్ సినిమా యాక్టర్స్ ఆయన సినిమా సక్సెస్ అయ్యి ఆయన పోతుంటే కూడా ఆయన వెంబడి కూడా పడ్డటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి ఇవాళ వాళ్ళు అందాల పోటీలు పెడితే మాత్రం తప్పు లేదు, అందాల బాంబలను తీసుకొచ్చి, కానీ ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఈ రైతు కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి ఇవ్వాలనే ఆలోచన ఎక్కడ కూడా లేదు. కాబట్టి రేపు రాబోయే రోజులలో తప్పకుండా మళ్ళీ మనందరికీ కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మనమందరం కూడా సమాయత్తం కావాలని
ప్రతి ఒక్క కార్యకర్తకు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఇవాళ మనందరం ఒకసారి నష్టపోయినాం. మేము ఆ రోజు రమణారెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి పోయి కూర్చొని ఆ రోజు మాట్లాడి జనాలకు ఇట్లా చేసిండ్రు, మనం ఇన్ని కార్యక్రమాలు చేసినా అని జనాల గురించి పెద్ద మరి మనసుతోని ప్రజలను అనద్దమ్మా మనము, ఎందుకంటే వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి ఓటేసిండ్రు, వాళ్ళ తప్పు లేదని ఎంతో గొప్పగా చెప్పినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు మరి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మరి అదే విధంగా కాంగ్రెస్ ఎంపీలు అందరూ కూడా ఒకే తరాజులో పెట్టి ఒకే రంగంగా చేస్తా ఉన్నారు. మనము రేపు మళ్ళీ మన రామన్నను ఇవాళ ఇంతకుముందు చెప్పింది కదా, అక్కడ ఉన్నోళ్ళకి ఓ చదువుడు రాదు, మాట్లాడుడు రాదు, చెప్పుడు రాదు, ఏం చేసుడు రాదు. కాబట్టి ఏది చెప్తే అది మాట్లాడడం ఒకటి మాత్రమే, తిట్లు తిట్టడం ఒకటి మాత్రమే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారికి వస్తుంది. కాబట్టి మనం ఆ వలలో పడకుండా రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి సర్పంచ్లు కావాలి, వార్డు మెంబర్లు కావాలి, ఎంపీటీసీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి, పిఎస్సిఎస్సి చైర్మన్లు కావాలి, అందరూ కావాలి. అందరికీ తోడుగా రమణారెడ్డి గారు ఉంటారు, రమణారెడ్డి గారికి తోడుగా రామన్న ఉంటాడని ఈ సందర్భంగా మరి రామన్న చెప్పిన దాంట్లో తప్పకుండా మేము ముందుకు పోతామని సందర్భంగా ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ప్రజా జీవితంలో ప్రజా సేవలో ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.